హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రాంక్ టాక్స్. ఈరోజు అయితే మేము ఒక కొత్త కాన్సెప్టే చేసామనుకుంటున్నాము. సుమన్ బాగా ట్రై చేశాడు. సో హైమా కూడా బాగానే సపోర్ట్ ఇచ్చింది. సో మా వీడియో మీకు కొత్తగా అనిపించి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పని అయిపోయింది, పోయినారా అక్క యాదమ్మక్క వాళ్ళ హస్బెండే కదా, యాదమ్మక్క వాళ్ళ హస్బెండే కదా, అదే యాదమ్మక్క ఉంది కదా, వాళ్ళ మొగుడే కదా మీరు కాదా? యాదమ్మక్క మొగుడు కదా. ఈ అబ్బాయి నాతో చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. బయట రోడ్డు పెళ్లి చేద్దామనేసి అమ్మాయిని లేపుకొని వచ్చేసాడు. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. మనకు పెళ్లి చేయాల, ఎక్కడైనా గుడి కానీ పెళ్లి చేసుకోవాలి. మనం నమ్ముకొని వచ్చినారు మన ఊరోళ్ళు. ఏ ఊరి మీద ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మన ఊరోళ్ళు ఏ ఊరి మీద? తిరుపతి విలేజ్. ఇదేనా? అవునా, మాకు బయటలే. మనం నమ్ముకొని వచ్చినారు కూడా పెళ్లి పెళ్లి చేస్తే. కానీ అమ్మాయికి 16 ఏదో డేసేద్దాం. మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో వేసేద్దాం. బాగా లేదు, మొగోడు ఇప్పుడు గట్టిగా ఉండాలి. నన్ను పిలుచుకొచ్చి రోడ్లో కూర్చోబెట్టిన డబ్బులు లేదేం తీసుకురాలా. నన్ను అమ్మేస్తాను, నా కమ్మలు నన్ను అమ్మేస్తాను. నేను ఎందుకు తీసుకొస్తా తాత డబ్బులు నగలు? ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నన్ను సాగాల కదా ఈ పిల్లోడు. పెళ్లి చేసుకో ముందే అన్ని అవును, డబ్బులు కావాలి కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఓకే కదా, పెళ్లి అయితే ఫ్రీగా చేస్తారంట పొలం మీద. దాని తర్వాత డబ్బులా కాకద్దా? నా వద్దు తాత ఈ పిల్లోడు, నాకొద్దు, నన్ను సాకలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. డబ్బులు లేదేం లేదు. బంగారం పెళ్లి మనం చేస్తాము, మళ్ళీ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఎట్లా సాక్కుంటాడు, కూలి పని కన్నా పోయి సాక్కోవాలి అంతే, నమ్మొచ్చుకుంటాడు అంతే కదా. పెళ్లికి ఒక 10,000 అది ఇక్కడే పక్కన కూర్చుంటాం. అమ్మ హైదరాబాద్ కదా, అప్పుడు హైదరాబాద్ లో మేము ఇద్దరు ఉద్యోగం చేసినప్పుడు పరిచయం. ఆ పెళ్లి మనం చేసేద్దాం, మళ్ళీ వాళ్ళు ఇష్టం లేదు. వాళ్ళు ఎక్కడ బతకతారు. 10,000 కట్ అవుతుంది, 5,000 ఉందా? 3650. ఇంత పెద్ద కాదు, పెద్ద మనిషిలా మాట్లాడినాం. స్టేజ్ పై వచ్చేసినాము. ఇక్కడ పెళ్లి ఎక్కడ చేసుకుంటారో చెప్తారా? కొండ మీద ప్రాసెస్. ఒక 100 రూపాయలు తెస్తారా అంటే పెళ్లి చేసుకొని? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, అల్పి దగ్గర అల్పి పోలీసు మనం పట్టుకుంటారా అంటే అక్కడ పెళ్లి చేసుకుంటే? మేజర్లా అంటే రిటైర్డ్ మేజర్ చంద్రకాంత్. నాకు 18. అంటే మేము చెప్పామంటే ఈ అబ్బాయి ఆంటీ నన్ను పిలుచుకొని వచ్చేసాడు. ఇప్పుడు నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. హైదరాబాద్ ఆంటీ, ఇక్కడ ఎందుకు తెలియదు ఆంటీ, మాకు కష్టం నాన్న. అన్ని తాళ్ళు కొట్టుకుని దొరుకుతున్నాం కదా, అన్ని పైన డబ్బులు ఉన్నాయండి, ఒక తక్కువ ఉన్నాయి, సరిపోతుందో డౌట్. కొంతమంది ఫ్రీగా చేస్తారండి. ఫ్రీగా ఉండదు, ఏదో నాకు ఐడియా లేదు. అంటే ఆధార్ కార్డు కావాలండి? అన్ని కావాలి. ఆధార్ కార్డు ఇస్తే మా ఇంట్లో తెలిసిపోతుందండి.
పోయిన వారం పెళ్లి చేసుకుంటాను అది 500 తీసుకున్నారు మీరే కదా. ఏమంటారు ప్రతిరోజు ఇదే పని అయిపోయింది. ఆంటీ 100 రూపీస్ డబ్బులు ఉంటాయి సార్ ఆంటీ. కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకుందామన్నా ఆంటీ. ఏంట్రా ఏంటి ఎందుకు వెళ్ళరా నీకు? నేనేమన్నా అప్పున్నానా? వడ్డీ అడిగినట్టు అడుగుతావు నువ్వు. ఒక్క రీజన్ నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలో చెప్పరా, నేను ఇస్తాను. లేచిపోయి వచ్చేసాను. చేసుకోవచ్చా ఆంటీ కొండ మీద పెళ్లి? అంటే అంటే అక్కడ పైన కొన మీద పెళ్లి చేస్తారండి. వాళ్ళు చేయరు. చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చు. నాకు 25, అమ్మాయికి 18 చేసుకోవచ్చా అండి? ఇక్కడ ఎట్లా వెళ్ళాలా అండి ప్రాసెస్ కొండ మీదకి? మరి ఇక్కడే కాదండి, హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్రీ బస్ పైకి తీసుకోవాలి. మళ్ళీ అక్కడ అన్ని దొరుకుతాయి. ఇక్కడ నుంచి ఫ్రీ. అమ్మాయికి అమ్మాయికి ఇద్దరికి ఎవరికైనా ఫ్రీ. ఇక్కడ నుంచి ఫ్రీయా? ఇక్కడ నుంచి ఫ్రీ. అక్కడికి వెళ్ళాలి. అక్కడ పైన తాలిబొట్లు అన్ని దొరుకుతాయా అండి? వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. పైన దొరుకుతాయి. పోయిన వారం పెళ్లి చేసుకుంటాను 500 తీసుకున్నారు మీరే కదా. ఏమండి పెళ్లి చేసుకుంటారు రోజు వీళ్ళకి ఇదే పని అయిపోయినారు. డబ్బులు ఎవరు ఇస్తారా? అంటే ఆయన తెలియదా బ్రో? ఎప్పుడు చూడలేదు బ్రో. తెలియదు కదా, వాళ్ళు ఏం మాట్లాడినారు. నన్ను వచ్చి అడిగినారు 2 రోజుల ముందు, డబ్బులు ఇచ్చి పంపించిన పెళ్లి చేసుకుంటాను. డబ్బులు ఏమన్నా అడిగి తీయద్దని జాగ్రత్త. అంటే అట్లేదా ఆంటీ? ఆంటీ మేము పోనా ఇంకా